నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అగైన్. అసలు రిటైర్మెంట్ ప్లానింగ్, రిటైర్మెంట్ కోసం సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఎన్ని తరాల నుంచి లేనిది సడన్గా ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ ఏంటి కొత్తగా వినపడుతుంది? అసలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఏమంత మార్పులు చెరుపులు చెందిపోయినాయి మనకి ఇప్పుడు అంత అర్జెంటుగా. ముత్తాతలు బాగానే ఉన్నారు, తాతలు బాగానే ఉన్నారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ రిటైర్మెంట్ ప్లానింగ్? అసలు ఇప్పుడు జరిగినటువంటి ఆ పెద్ద మార్పులు ఏంటి? అసలు రిటైర్మెంట్కి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఒకటి, చేసే మనుషులు. రెండు, మనకు కావాల్సింది ఇంకోటి ఏంటి? డబ్బులు. ఆ చేసే మనుషులకి ఇవ్వాల్సిన డబ్బులు. అయితే ఫ్రీగా చేసేవాళ్ళు ఉండాలి, మన కోసం డబ్బులు పెట్టేవాళ్ళు ఉండాలి, లేదా రెండు మనమే సంపాదించుకొని పెట్టుకోవాలి. ఈ రెండు జరగాలి. సో గత 4 జనరేషన్ల నుంచి అసలు ఈ రిటైర్మెంట్ అనే ఒక ప్రక్రియ, అంటే ఒక వృద్ధాప్యం అని అంటారా, అంటే ఓల్డ్ ఏజ్, ఇది ఏ విధంగా మారుతూ వచ్చింది అనేది ఒక్కసారి మనం గమనిద్దాం. సో ఇక్కడ ఒక 4 జనరేషన్స్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. జనరేషన్ 1 వచ్చేసరికి మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్. నెంబర్ 2 వచ్చేసరికి మన గ్రాండ్ ఫాదర్స్, అంటే ముత్తాతలు, మన తాతలు. మూడోది వచ్చేసరికి మన పేరెంట్స్. ఓకే, నాలుగోది వచ్చేసరికి మనం, ఇట్స్ అస్. ఓకే, ఈ 4 జనరేషన్ లో ఎటువంటి మార్పులు చేర్పులు చెందాయనేది ఒక్కసారి మనం అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ కూడా అగైన్ వీళ్ళల్లో కూడా 2 విభాగాలు చేద్దాం. అంటే మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్, అంటే జనరేషన్ 1, వాళ్ళలో జనరేషన్ 2. ఓకే, ఇక్కడ కూడా 2 తీద్దాం, జనరేషన్ 1 అండ్ అగైన్ జనరేషన్ 2. ఈ రెండింటిలో వచ్చినటువంటి మార్పులు ఏంటి? సో మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఒకప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, వాట్ ఎవర్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, వాళ్ళు ఎక్కడ ఏదో అగ్రికల్చరల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు అనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఏం జరిగింది? అగ్రికల్చరల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా జనరేషన్ 2 మన తాతలు కూడా అదే పని కంటిన్యూ చేసేవాళ్ళు. వాట్ ఈస్ దట్? ఫ్యామిలీ బిజినెస్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఫార్మింగ్ ఆర్ బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇదే సేమ్ కంటిన్యూ చేయడం మొదలు పెట్టారు, ఫ్యామిలీ బిజినెస్ చేయడం కంటిన్యూ చేశారు. సో బేసిక్ ఇక్కడ వీళ్ళకి 70-80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వీళ్ళని చూసుకోవడానికి ఫ్యామిలీ అంతా ఒకే ఇంట్లో ఉండేది, ఒకే ఊరు, ఒకే ఇల్లు, చాలా మంది మనుషులు ఉండేవాళ్ళు. ఓకే, సో వీళ్ళు ముసలోళ్ళు అయినా కానీ చూసుకునేవాళ్ళు. సేమ్ బిజినెస్ వీళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ వీళ్ళు తీర్చేవాళ్ళు. ఏ సమస్య లేదు. సో ఇక్కడ నెక్స్ట్ అగైన్ జనరేషన్ 2లోకి వచ్చేసరికి, అంటే మన గ్రాండ్ ఫాదర్స్, వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రీవియస్ గా ఉన్నటువంటి ఫ్యామిలీ బిజినెస్ ని కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ విషయానికి వచ్చేసరికి కొద్దిగా ఎడ్యుకేషన్స్ ఇవన్నీ కూడా మారే కదా. మన ఫాదర్స్ టైం వచ్చింది ఇప్పుడు. సో వీళ్ళు నెంబర్ 1 అయ్యారు ఇప్పుడు ఈ టైంలో. ఇక్కడ నెంబర్ 2 మన ఫాదర్స్ వస్తారు. వాళ్ళ టైం వచ్చేసరికి ఏం జరిగింది? కొద్దిగా ఎడ్యుకేషన్ అన్నది లైమ్ లైట్ లోకి రావడం మొదలుపెట్టింది. పిల్లల్ని చదివించడం, ఏదో ఒకటి చేయటం. సో అదొకటే కాదు, ఇప్పుడు అదే ఫార్మింగ్ ఎంతకాలం అని చేస్తాము, వేరే పక్క ఊరు వెళ్ళి ఏదైనా బిజినెస్ సెటప్ చేసుకుంటాము, ఏదైనా షాప్ పెట్టుకుంటాము అని చెప్పేసి. సో మన పేరెంట్స్ అనేది కొంతవరకు కొంతమంది బిజినెస్ డీవియేషన్ జరిగింది. సో ఇక్కడ ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమైంది? న్యూ బిజినెస్ స్టార్ట్ అయింది. సో ఈ న్యూ బిజినెస్ స్టార్ట్ అవ్వడం వల్ల ఏం జరిగింది? ఒకే ఊర్లో అంటే సమస్య లేదు, వేరే ఊరికి షిఫ్ట్ అవ్వడం వల్ల వీళ్ళ మీద కొంత ప్రెషర్. మీరు గమనిస్తే మనకు అందుకే మాటలు మాట్లాడేవాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అది ఇది అని. కాకపోతే వాళ్ళ సరే అవన్నీ తర్వాత పక్కకు పెడితే, ముందైతే వాళ్ళు ఏదో సొంత వ్యాపారం చేసుకోవడం కోసం అని చెప్పేసి, కొత్త లైఫ్ ఎవాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేశారు. మన నాన్నలు వీళ్ళందరూ కూడా ఉద్యోగాల రీత్యో, వ్యాపారం రీత్యో, ఏదో ఒక పేరుతోటి. సో ఇక్కడ ఏమైంది? వీళ్ళని కొంతవరకు చూసుకునే వాళ్ళు తగ్గిపోయారు. కొద్ది గొప్ప మన పేరెంట్స్ వీళ్ళని పట్టించుకున్నారు. సో బట్ స్టిల్ కొంత ప్రెషర్ వీళ్ళ మీద అయితే పట్టడం మొదలుపెట్టింది. అదే నెక్స్ట్ విషయంలోకి వచ్చేసరికి ఏమైంది? 3rd జనరేషన్. సో అంటే మన నాన్నలు స్టార్ట్ అయ్యారు కదా. ఇక్కడ వీళ్ళు న్యూ బిజినెస్ ఆర్ జాబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ వీళ్ళతో ఇది స్టార్ట్ అయింది. కానీ అదే మన విషయాలకు వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఇంకా ఎవాల్వ్ అయింది. ఆ ఎడ్యుకేషన్ ఇంకొద్దిగా ఎవాల్వ్ అవుతుంటో ఊరు దాటడం కాదు, జిల్లా దాటడం కాదు, స్టేట్లే దాటేసి, కంట్రీసే దాటేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం కదా. సో కంప్లీట్ న్యూ లైఫ్ స్టైల్ అని పెట్టుకుందాం దీనికి. కంప్లీట్ న్యూ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు చూడని ఒక న్యూ లైఫ్ స్టైల్లోకి మనం ఎంటర్ అయిపోయాం. ఇట్ కుడ్ బి జాబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టార్ట్అప్ అనండి, ఏదన్నానండి, ఏ పేరు అని పెట్టుకోండి. దీంతో అసలు మనం ఒక దగ్గర ఉండలేకపోతున్నాం. ఈ దగ్గర వీళ్ళతో ఉండలేకపోవడంతో ఏం జరిగింది సడన్ గా? సో బేసిక్గా వీళ్ళ మీద మరి కొంత ప్రెషర్ పడ్డది. వీళ్ళేమో సరే ఇక నెక్స్ట్, అంటే బేసిక్గా వీళ్ళందరూ చేసిందే కదా నేను కూడా చేస్తానని చెప్పి వీళ్ళు ఏం ప్లాన్ చేసుకోవాలి. అందుకే ఈ జనరేషన్ లో ఉన్నటువంటి మన పేరెంట్స్ వాళ్ళు కొద్దిగా ఎక్కువ సఫర్ అవుతున్నారు. డిపెండెన్సీ పడటము, ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అని అంటే, ఎవరు పక్కన ఉండకపోవటము, అండ్ వీళ్ళు ఇంకా యాక్టివ్గా వర్క్ చేయలేరు కదా. ఒక ఏజ్ వరకు చేస్తారు, ఇక్కడేమో వీళ్ళు చూసుకున్నారు, ఇక్కడేమో కొద్దిగా వరకు వీళ్ళు చూసుకున్నారు, ఇక్కడేమో వీళ్ళని చూసుకునే పరిస్థితి తక్కువగా ఉంది. కొంతమంది చూసుకోగలుగుతున్నారు, లేదు అక్కడ తప్పు రేట్ జడ్జ్ చేయడానికి ఏం లేదు, ఎవరి లైఫ్కి సంబంధించిన పోరాటాలు వాళ్ళు చేస్తున్నారు. ఓకే, ఇక్కడ కొంతవరకు జరిగింది. అదేగా మన విషయానికి వచ్చేసరికి ఏముంది? ఈ న్యూ లైఫ్ స్టైల్ విషయంలోకి వచ్చేసరికి ఏమవుతుంది? నెక్స్ట్ మన పిల్లలు పుడతారు. ఇక్కడ ఈ సెకండ్ దాంట్లోకి వచ్చేది మన పిల్లలు. అద్భుతం, మహా అద్భుతం. ఓకే, వీళ్ళకి ఏం పెట్టండి, వదిలేయండి, వాళ్ళకి అసలు ఏం డిసిషన్ కూడా తీసుకోలేము. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ అసలు సమస్యలు, సో వీళ్ళిద్దరి కేసెస్లో అటు డబ్బులు కానీ, హ్యూమన్ హెల్ప్ కానీ కొద్దిగా అటో ఇటో అడ్జస్ట్ చేయడం అయితే జరిగింది. పెద్ద సమస్య లేదు. కానీ ఇక్కడ లాస్ట్ విషయంలోకి వచ్చేసరికి మాత్రం
అసలుకే ఫర్టిలిటీ రేట్లు పడిపోతున్నాయి, కనేవాళ్ళు మహా ఒక్కళ్ళ కంటే ఎక్కువైపోతుంది. ఇక్కడ ఫస్ట్ కేసులోకి వచ్చేసరికి ఏమో చూసుకోవడానికి ఇళ్ల పాలంతా ఉంది, అందరూ ఉన్నారు. అంటే అందరు కొడుకులు ఉంటే కొడుకులు అందరూ కలిసి అక్కడ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ చూసుకున్నారు. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ వరకు కొద్దో గొప్ప అటో ఇటో చూసుకున్నారు. ఇక మన విషయానికి వచ్చేసరికి చూసుకుంటాం వల్ల తర్వాత టైం డిసైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక ఫోర్త్ జనరేషన్ ఇక్కడ ఏమైంది, అసలు పిల్లలే తగ్గిపోయారు, అసలు కంప్లీట్గా పిల్లలే తగ్గిపోయారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, పిల్లలే తగ్గిపోవడం వల్ల, సో ఇదంతా కొంచెం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నారండి. అసలు నో హ్యూమన్ ఫోర్స్ అని అనుకుందాం, నో కిడ్స్ కూడా, అసలు న్యూ కిడ్స్, సింగిల్ మదర్ కిడ్స్, XYZ చాలా, నేను ఏది కూడా జడ్జ్ చేయట్లేదు, దయచేసి ఎవరేమనుకోవద్దు. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుందంటే నో కిడ్స్, లో కిడ్స్ అన్ని కేసెస్ ఎవాల్వ్ అవడం మొదలుపెట్టాయి, స్టార్ట్ అవడం మొదలుపెట్టాయి. సో ఇప్పటి నుంచి అసలు సమస్యలు ఏం మొదలు కాబోతున్నాయి అంటే, ఇప్పుడు మన లైఫ్ వచ్చింది, హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు మన లైఫ్ వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి కావాల్సిన 2 ఎలిమెంట్స్ అనుకున్నాం. ఒకటేంటి, సర్వీసు, ఓకే, ఇంకోటి వచ్చేసరికి ఏంటి, మనీ, ఓకే. ఈ 2 ఎలిమెంట్స్ మనకు కావాలి. ఇప్పుడు బేసిక్గా సర్వీస్ అనే విషయంలోకి వచ్చేసరికి ఇంతకుముందు కొద్ది గొప్ప ఉన్నారు కాబట్టి చూసుకున్నారు. అసలు ఇప్పుడు పరిస్థితుల్లో అయితే చూసేవాళ్ళు కూడా లేరు. అంటే మన నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు చూడాలనుకున్న మనుషులు కూడా లేరు, ఎందుకంటే తగ్గిపోతున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే భారతదేశం యంగ్ యూత్ ఫోర్స్ చాలా ఎక్కువ, దాదాపు 50% ప్లస్ 28 ఏజ్ గ్రూప్ ఏదో మన ఏజ్ గ్రూప్ ఏదో మాట్లాడుతున్నారు కదా, యంగ్ ఫోర్స్ చాలా ఎక్కువ. వీళ్ళందరూ ఓల్డ్ అవుతున్నారు, కానీ వాళ్ళు సరైనగా కావాల్సినటువంటి నెక్స్ట్ జనరేషన్ రెడీ చేయట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, సర్వీస్ ఇష్యూ వస్తుంది. సర్వీస్ ఇష్యూ రావడం వల్ల ఏమవుతుంది, సో దీనికోసం మనము నర్సెస్ని వాళ్ళని హైర్ చేసుకోవాలి, మనం చూసుకోవడానికి నర్సెస్ వాళ్ళని హైర్ చేసుకోవాలి. సో బేసిక్గా US, UK, జర్మనీ వీళ్ళ దగ్గర ఎందుకు ఒక పనులు పెట్టుకోవాలంటే బాగా ఎక్స్పెన్సివ్ అవుతుంది, చేసే మనుషులు లేరు, తక్కువ ఉన్నారు, చేసే మనుషులు తక్కువ ఉన్నారు జర్మనీలో. అందుకే ఫార్మా రిలేటెడ్ నర్సెస్కి ఫుల్ డిమాండ్ ఎక్కువ. అక్కడ ఆ ఓల్డేజ్ హోమ్స్ చాలా ఎక్కువ. ఆ ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల మన దేశం చాలా మంది నర్సింగ్ చేసి అక్కడికి వెళ్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్. సో దీనికోసం మనం డబ్బులు ప్లాన్ చేయాలి. అసలు ఈ ఒక ఎలిమెంట్ మన జీవితంలో ఎప్పుడు చూసున్నాం, ఇప్పుడు కొత్తగా మన దాంట్లో యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మరి దీనికి మనీ కావాలి కదా, నర్సింగ్ ఒక్కదానికేనా, తినాలి, ఉండాలి, తిరగాలి, మరి వీటన్నిటికి డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తాం. ఇక ఈ సంపాదన విషయంలోకి వచ్చేసరికి ఇక రకరకాల కథనాలు అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. సో బేసిక్గా ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ మేము పెడుతున్నాం కదా, PFలో పెడుతున్నాం, FDలో పెడుతున్నాం, XYZ అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీకు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ని కూడా మీకు చూపించాలనుకుంటున్నాను యాక్చువల్గా. సో బేసిక్గా ఈ సో కాల్డ్ మీరు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారో అవన్నీ ఏ విధంగా పనిచేసాయి ఎన్ని సంవత్సరాలు, సో ఇక మీదట వాటి యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా రాబోతున్నాయి, అంటే కేవలం FDలు మనం బతికించే అవకాశాలు ఉన్నాయా. ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్, మీరు కొట్టినా కానీ వస్తుంది. ఇక్కడ పేరు ఉంది, నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఏదో స్కీమ్ అని చెప్పి. సో బేసిక్ FD రేట్లకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేది. ఎప్పటి నుంచి ఉంది అని అంటే, FDలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1981లో మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు మొదలయ్యాయి. అప్పట్లో మనకి ఇక్కడ మీరు గమనిస్తే దాదాపుగా 8.91% వరకు కూడా, ఏంటి 8.5% ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ లో మీకు, దిస్ ఈజ్ 8.5% ఉంది కదా, ఈ 8.5% వరకు కూడా మీకు ఇంట్రెస్ట్ రేట్లు అనేవి వచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగింది, అది కొద్దిగా పెరుగుతూ 9, 9, 9, 9.5, 10, 12, ఎక్కడ 1991 టైంలో 12% వరకు కూడా చేరింది. అక్కడి నుంచి మళ్ళీ డౌన్వర్డ్ ట్రెజెక్టరీ. సో బేసిక్ గా దీన్ని మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ మ్యాప్ గీస్తా, ఇది క్లియర్ గా చూడండి, ఇక్కడ మ్యాప్ క్లియర్ గా చూడండి, ఇటో ఇక్కడ గీస్తా. సో బేసిక్ ఏమైంది, ఇక్కడ మొదలైంది, ఇక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి ఇక్కడ ఎక్కడో మనకి 12 అనేది రీచ్ అయింది. ఓకే, ఇక్కడ 12 అనేది రీచ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ స్టార్ట్ అయింది. 12 నుంచి ఎక్కడ దాకా వచ్చింది అని అంటే 6.25 వరకు, అంటే అది స్టార్ట్ అయిన రేంజ్ కంటే కిందకు వచ్చింది. 6.25 నుంచి ఏం జరిగింది, మళ్ళీ కొద్దిగా పెరుగుతూ 8.4కి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి డౌన్వర్డ్ ట్రాజెక్టరీ స్టార్ట్ అయింది. ఎక్కడ దాకా అంటే 6.9 దాకా స్టార్ట్ అయింది. 6.9 దగ్గర నుంచి కొట్టుకుంటూ 5.5, అది ఇంకా దారుణం. ఇది చూడండి, ఇక్కడ 6.5 నుంచి ఏదో కొద్దిగా ఇట్లా పెరిగి ఇంకా కిందకు వచ్చింది 5.5, 6, సో 6.9. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ 2025లో 6.9 ఏదో జరుగుతుంది, ఇంకా పడుతుంది అది. సో బేసిక్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎప్పుడైనా కానీ ఈ విధానంలో ఇలా స్టార్ట్ అయింది, పైకి వెళ్ళింది, ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, ఇలా వస్తుంది. సో బేసిక్గా ఈ విధంగా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఈ విధంగా కిందకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. దానికి ప్రూఫ్ ఏంటి, నువ్వు చూసావా ప్రపంచం మొత్తాన్ని అని అంటే, నేను ప్రపంచం చూడలేదు కానీ ప్రపంచంలో జరుగుతున్న వాటిని చదివే ప్రయత్నం చేస్తున్నా. సో ప్రపంచంలో మీరు అభివృద్ధి చెందినటువంటి ఏ దేశాన్ని మీరు గమనించినా
వడ్డీ రేట్లు అనేవి తగ్గుకుంటూనే వస్తాయి. అభివృద్ధి జరిగే కొద్దీ, అన్ని మార్పులు జరిగే కొద్దీ వడ్డీ రేట్లు ఎందుకు గ్రోత్ని బూస్ట్ చేయడం కోసం వడ్డీ రేట్లను తగ్గించి మార్కెట్లోకి డబ్బులు పంపించేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక రెగ్యులర్ ఎకనామిక్ యాక్టివిటీ. సో బేసిక్గా అందుకే మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఈ ట్రెడిషనల్ వాటిలో పెట్టుబడులు పెడితే మనకు అది కుదరదు. ఒకప్పుడు ఎఫ్డీలో పెట్టుకున్నారు, వర్కౌట్ అయింది అని అంటే ఆ రోజు ఉన్నటువంటి వడ్డీ రేట్లు వేరు, ఇప్పుడు వచ్చేటువంటి వడ్డీ రేట్లు వేరు. ఇప్పుడు లైఫ్ స్టైల్ పెరిగింది అండ్ మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ కూడా ఎన్నో మారబోతున్నాయి. మనకి నర్సింగ్ సర్వీసెస్ కావాలి, డబ్బులు కావాలి, ఇంకా చాలా అంశాలు మన జీవితంలో చూడాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లో మన గ్రాండ్ ఫాదర్స్ చదువుకునే టైంలో వాళ్ళు చదువుకోవాలి అని అంటే ప్రభుత్వం ఎదురు 100 రూపాయలు నెలకిచ్చి మరీ చదివించేది. ఆ తర్వాత మన పేరెంట్స్ చదువుకునే టైంకి ఏదో నామమాత్రం ఫీజులు ఉండే, ఇన్ఫాక్ట్ ఫ్రీ ఉండేది ఎడ్యుకేషన్. మనం చదివే టైంకి కొద్దో గొప్ప బెటర్ చెప్పుకోదగ్గట్టుగా ఉండేది. అదే మన పిల్లల్ని చదివించే టైంకి మాత్రం అది ఆకాశాన్ని అంటే పరిస్థితులకు ఉంది. సో అందుకే మన లైఫ్లో ఇక్కడి నుంచి ప్రతి ఒక్క దాన్ని ప్లాన్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని అంశాలు మారాయి, మన కుటుంబ వ్యవస్థలు మారాయి, భారతదేశం ఎకానమీ మారింది, వడ్డీ రేట్లు అంటే పెట్టుబడి ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క పద్ధతులు మారాయి, లైఫ్ స్టైల్స్ మారాయి, ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ మారింది. ఇక్కడ ఇన్ని విషయాల్లో మార్పులు జరుగుతున్నప్పుడు నేను మాత్రం పట్టిన కుందేలుగా 3 కాళ్ళు నేను ఎక్కడ పెట్టాను, ఎఫ్డీలో పెడతాను అని అంటే ఇంకెవ్వరూ ఏం చేయలేవు. సో బేసిక్గా మన లైఫ్లో చాలా మార్పులు జరగబోతున్నాయి కాబట్టి వాటన్నిటిని మన అన్సర్టనిటీస్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం మన దగ్గర అయితే ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.